దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలో సెల్లార్ గుంత తవ్వడంతో పక్కనే అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. దీంతో పక్కన ఉన్న 7 హిల్స్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్ కోసం తవ్వుతున్నారని ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్లార్ గుంత తీసే సమయంలో అపార్ట్మెంట్ కుంగినట్లయితే తమ కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడిందని తక్షణమే సెల్లార్ తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీసులకు అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వరకు మా అపార్ట్మెంట్ పక్కన నడుస్తుంది. దీని మీద కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. మున్సిపల్లో కానీ పిఎస్ కూడా ఇచ్చాము. ఈరోజు కూడా మళ్ళీ మా బిల్డింగ్ పక్కల ప్రహరీ కూడా కూలినందుకు మళ్ళీ వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 7 హిల్స్ ఆర్కేడ్, భరత్పురి కాలనీ. ఇట్లా జాగుండే మొత్తం వదిలే మొత్తం వాళ్ళకు గోడ మొత్తం బాత్రూమ్ కూడా వాచ్మెన్ బాత్రూమ్ అది మొత్తం పోయింది. ఇది ఇంత మొత్తం పోతుంది. ఎవరైనా అసలు ఎవరు ఇంత పర్మిషన్ ఇచ్చింది? సెల్లార్ ఎంత దొంగ చూడండి. కమిషన్ తీసుకుంటారు రోడ్ కూడా రోడ్ అంతా అమ్మవారి అదేనా రోడ్డు గదేనా అమ్మవారి కూడా లోపలికి అంటే ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు. అన్న, నా పేరు ప్రభాకర్ రెడ్డి. ఈ పిఎంసిలో ఇది ఒకటే సంఘటన కాదు. మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ మాదాపూర్లో సంఘటన జరిగింది. ఏడో ఉన్న సంఘటన గురించి మనం మాట్లాడుకు 60 గదాల కట్టిరని రోడ్డు పక్కల ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాము. దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. రోడ్ల మీద ఇల్లు కట్టినా పట్టించుకోరు. ఏడేది కట్టించుకో వాళ్ళకి పైసలు ఇవ్వండి. ఇలాంటిది ఏమైనా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇలాంటి దానికి ఎవరు బాధ్యుడు? ఇప్పుడు గోడ కూలిది, దాని కింద ఎవరు లేరు, రోడ్డు సరిపోయింది. ఎవరు ఉంటే దానికి ఎవరు పట్టించుకున్న నాదులు లేడా? పిఎంసీలో అధికారులు ఉన్నారు. ఈ మేయర్ వచ్చినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఈ కమిషనర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుందంటే పోయి చూసుకున్న నాదులు లేడు. టీపీఓ ఉందంటే ఆమె దేనికోసం ఉందో తెలియదు. ఓన్లీ వస్తువుల కోసమే టీపీఓ ఉంది. నిన్న మనం మేము వేరే ఒక చిన్న 40 గదాల దానికోసం పని అయితే 40-50 వేలు డిమాండ్ చేసింది. ఇవాళ కూలిపోతుందంటే దానికి ఎంత డిమాండ్ చేస్తే పర్మిషన్ ఇచ్చింటే దానికి అలాంటి దానికి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు? కమిషనర్కి ఇప్పటి 10 సార్లు ఫోన్ చేసినా లేపట్లేదు. గవర్నమెంట్ జాగాలు కబ్జా అయినా కూడా ఒకరు పట్టించుకునే నాదులు లేడు. ఎందుకు చూసి చూడనట్టు ఎందుకు వదులుతున్నారు? ఇవాళ అపార్ట్మెంట్ ఇది గోడనే కూలింది, అపార్ట్మెంట్ కూలుతుంది. దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎందుకు సెల్లార్ కోసం ఇవ్వాల్సి వచ్చింది? దాని గురించి మీరు రేపు మాకు వివరణ అడిగినాము. ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఒక్కరు కూడా వచ్చి నిలబడలేదు. ఇలాంటి దానికి ఎవరు బాధ్యులు? ఇవాళ కమిషనర్ కానీ, టీపీఓ కానీ, మేయర్ కానీ ఎవరైనా వచ్చి చూసిర్రా? ఎవరు
ఏ ఒక్కరు ఎక్కడ పట్టించుకొని నాదులు లేడు. ఇలాంటి పిఎంసీలో చాలా ఉన్న అరాచకం. ఓన్లీ వస్తువుల కోసం స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాగానే ఇది దొంగల ముఠా. ఇది పిఎంసీలో ఖచ్చితంగా దొంగల ముఠా. వస్తువుల కోసమే పిఎంసీలో పనిచేస్తున్నారు. ఎక్కడ వస్తువులు అయితే బాగా అవుతుందంటే పిఎంసీ ఉందనేది ఒకటి తెలుసు. పిఎంసీలో కూడా పట్టించుకొని నాదులు లేడు. ఎన్నో జాగాలు కబ్జాలు అయినాయి, 100 కంప్లైంట్ ఇచ్చినాం, ఏ ఒక్కడైనా పట్టించుకుని నాదులు లేడు. ఇలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఇదే కాదు చాలా ఉన్నాయి. చాలా వరకు వాళ్ళు వివరణ ఇచ్చినాం మేము, అది వచ్చి చూస్తామని చెప్పారు. ఇండ్లు గుల్లగొట్టిన దానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఇండ్లు గుల్లగొట్టిస్తారు. దానికి కూడా మాకు కంప్లైంట్ ఇచ్చినాం ఇంతకుముందే. అలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నిన్న మన రీసెంట్లీ 2-3 కూడా వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళాము. ఏ ఒక్క నాదు కూడా పట్టించుకోలేదు. రేపు ఫ్యూచర్లో ఇల్లు పక్కల ఇల్లు కట్టాలంటేనే భయం ఉంది. ఈ ఇల్లుకి నీవు కమర్షియల్ బిల్డింగ్, అది నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు నీకు తెలియకుండా మీ కనసన్నలో లేకుండానే మీకు చెల్లారు తీస్తుర్రా. ఎన్ని 15-20 లక్షలకు లొంగిపోయి ఒక బిల్డింగ్కి పర్మిషన్ ఇస్తున్నావు. ఆ అవతల ఎన్ని ప్రాణాలు, ఒక ప్రాణం 15-20 లక్షలు కాదు. ఈ అపార్ట్మెంట్ అదృష్టం గోడ కూలింది. అపార్ట్మెంట్ కూలితే నువ్వేం చేస్తుంటివి? పట్టించుకున్న నాదో. ఇప్పుడు ఏడో ఇంట్లో ఉన్నాము, హాలిడే ఉన్నారు, ఇవి అందరు ఇక్కడే ఉన్నారు. మీకు అందరు తెలిసి కూలిందని ఎందుకు రావట్లేదు ఇక్కడికి? మేయర్ కానీ కమిషనర్ అందరు ఇక్కడే ఉన్నారు, అందుబాటులో ఉన్నారు, ఎందుకు రాలేకపోతున్నారు? మీకు భయం ఎందుకు? వచ్చి చూడాలి కదా.